మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఉడిపిలో ఉన్నాము, మాప్లే బీచ్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ప్రజెంట్ అయితే నేను రెడీ అయిపోయినా అనమాట. అండ్ మళ్ళీ వచ్చినప్పుడు రెడీ కూడా పెట్టుకున్నా, స్నానం చేసి రెడీ అవ్వడానికి. అండ్ పొద్దున్న నుంచి 3 సార్లు వచ్చింది ఇప్పటి వరకు నా రూమ్కి. డోర్ కొట్టి లే 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 అంటుంది. మార్నింగ్ 6 o'clock 6:15కి ఏమో వచ్చింది. వచ్చి డోర్ కొడితే బయట చూస్తే మొత్తం చీకటే ఉంది. అంటే వెస్ట్ సైడ్ కదా, కొంచెం లేట్ సన్ రైజ్ అవుతుంది అనమాట. ఈస్ట్ అయితే 5:30 వరకు మనకు సన్ రైజ్ అయిపోతుంది. అండ్ ప్రస్తుతానికైతే నేను మొత్తం డ్రోన్ అవన్నీ సెట్ చేసేసుకున్నా. వెళ్దాం టువర్డ్స్ మన ప్రజెంట్ అయితే వెళ్దాం, బీచ్ దగ్గరికి వెళ్దాము, డ్రోన్ షాట్స్ అవన్నీ తీద్దాం అనమాట. ఇప్పుడు ఈమె ఏడుందో వెతకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పటికీ 3-4 times వచ్చింది పోదాం అని చెప్పేసి. నేనే హాయిగా పడుకున్నాను. నిన్న ఫుల్ అది రోడ్డు టర్నింగ్ ఉండి ఆ బ్రేక్ ఫెయిల్ అయ్యి, అంటే బ్రేక్ దళిద్రంగా తయారైంది కదా, అది ప్రెస్ చేసి కాలికి బొబ్బు వచ్చింది అనమాట. నిన్న టబ్లో అయితే నేను మంచిగా కాలు పెట్టుకొని మంచిగా స్నానం చేసిన. అండ్ సో ఫార్ సో గుడ్. ఇప్పుడు చూడండి, ఆ టబ్బు కూడా ఉంది ఈ రూమ్లో, మీరు చూడవచ్చు. యాక్చువల్గా ఈ ఒక్క రూమ్ ఇద్దరికి వచ్చేసి 3,500, కానీ మేము 2 రూమ్లు తీసుకున్నాము. ఇంకా మేనేజ్ చేసినామంట 2,500కి అట్లా మేనేజ్ చేసినాము. అది మీకు వచ్చినప్పుడు మీకు ఇస్తాడా లేదా అనేది నాకు తెలియదు, కానీ 2,525కి 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. రూమ్ చాలా పెద్దగా ఉంది. అండ్ విత్ ఏసీ, టబ్బు వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది అనమాట. ఇంకా లాస్ట్ డే కదా ఈరోజు, ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తాము. ఈ బీచ్ బ్యాక్ వాటర్, ఈ రూమ్ ఇంకా బ్యాక్ వాటర్ ఉంది. బ్యాక్ వాటర్ దగ్గరలో అయితే తీసుకుందామని చెప్పేసి తీసుకుందాం. సో ఫార్ సో గుడ్. ప్రస్తుతానికి అయితే వెళ్దాం పదండి టు బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఈ మేడం ఈ మీద వచ్చేసి ఈ రూము డోర్ కొడతాం వస్తుంది. మొత్తం ఫ్యామిలీ వచ్చింది. అరే కొరకండ్రా అరే అమ్మా, అరే కొరుకుతున్నాడు వీడు బుజ్జిగాలు. అంత బాగున్నాయి కదా. ఓకే ఓయ్ అరే రూమ్ అయితే లాక్ చేసిన. ఆ మూల రూమ్ వచ్చేసి ఆమె లేదు రూమ్లో. ఎక్కడ పోయిందో ఏమో. ఈ అన్న అయితే అక్కడెక్కడ ఉందని చెప్తుంది. మా బ్యాక్ వాటర్ దగ్గర ఏమో కూర్చుంది. పెద్ద మనిషి ఎక్కడా? ఎక్సర్సైజ్ చేసేది ఆమెనేనా? ఆమెతో మాట్లాడుతుందా? వావ్ రాగానే ఒక డ్రోన్ షాట్ దిద్దాం. ఫస్ట్ బీచ్ దగ్గర ఒక డ్రోన్ షాట్ తీసుకొని అయితే వద్దాము. వాట్ ఏ వ్యూ. మొత్తం బ్యాక్ వాటర్. దూరంలో ఇదేమో మొత్తం సముద్రం ఉంది. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ దాటేస్తే అవతల బీచ్ అనమాట. బీచ్ అవతల ఉంది. మన బ్యాక్ వాటర్ దగ్గర అయితే రూమ్, లాంగ్ వీకెండ్ కాబట్టి రూమ్ తొందర దొరకలేదు, లేకుంటే బాగుండు. సూపర్ ఉంది కదండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు డ్రోన్ షాట్ తీద్దాము. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళి అక్కడ డ్రోన్ షాట్ తీద్దాం. నాకు చాలా రోజుల నుంచి ఒక విష్ లిస్ట్లో ఉందన్నమాట, ఇది ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ ప్రజెంట్ కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈమె ఏడ కనిపిస్తూనే లేదు. ఏడిపోయింది పెద్ద మనిషి. అక్కడెక్కడో నడుచుకుంటుంది. వాటర్ అయిపోయింది కార్. బయట సైడ్, లోపల సైడ్. ఇప్పుడు దీన్ని వైప్ చేయాలి. లోపల చల్లగా ఉంది, బయట వేడిగా ఉంది. ఈ రోడ్లో వెళ్తుంటే నాకైతే సేమ్ గోవా వైబ్స్ అయితే వస్తున్నాయి. ఏమంటే బోర్డుల మీద కన్నడ చూసి అరే ఇప్పుడు ఉడిపిలో ఉన్నాం అన్నట్లు అనిపిస్తుంది అనమాట. మొత్తం గోవాలాగానే ఉంది ఏరియా. ఇప్పుడు బ్యాక్ వాటర్ నుంచి ఫ్రంట్ బీచ్ సైడ్ అయితే వెళ్తున్నాం. అరే అంకుల్ మెల్లగా, అంకుల్ మెల్లగా. అరే ఆటో అంకుల్ చాలా ఫాస్ట్గా ఉన్నాడు.
మామూలుగా యాక్టివ్గా చేసే సౌండ్ ఈ అని చేస్తుంది. ఏమి అరే ఆలోచిస్తుంది రోడ్ దాటాలో లేదా. టీచర్ అనుకుంటా ఈ స్కూల్లో పొద్దున పోతుంది. ఫైనల్లీ మెయిన్ రోడ్ అయితే వచ్చినాము. ఈ మెయిన్ రోడ్ స్ట్రైట్గా మనకి ఎక్కడ తీసుకెళ్తుంది అంటే బ్యాక్ వాటర్ దాటిపిచ్చి డైరెక్ట్ బీచ్ సైడ్ తీసుకెళ్తుంది. ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళి ఆలోచిద్దాం ఏం చేయాలనేది. ఫైనల్లీ అటు ఇటు తిరిగి బీచ్ రోడ్కి అయితే వచ్చినాము. బీచ్ కనిపిస్తలేదు, లెఫ్ట్ రైట్ ఇన్లే ఉన్నాయి. బీచ్ రోడ్ ఒకటి ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రజెంట్ అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కానీ మనకు వాటర్ అంటే భయం. అక్కడ ఉంది చూడు, ఈ రోడే అనుకుంటా అక్కడ పోయేది. అవునా, హార్బర్ రోడా ఇది? ఏమో కానీ ఇక్కడ మంచి డ్రోన్ షాట్ తీద్దాము. రావాలి. యాక్చువల్గా ఇది నార్మల్ బీచే, మనం ఎక్కడ చూసే బీచ్, కానీ కొత్తగా ఉండేదేమో ఈ ప్లేస్ అన్నమాట. చూడండి, అటు ఇటు వాటర్ ఉండి మధ్యలో చిన్న ఐలాండ్ లాగా ఉంది. ఈ ఐలాండ్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. కదా అండ్ షిప్ యార్డ్కి అయితే వచ్చినాము. నేను ఇక్కడ ఏదో ఉంది అని చెప్పిన అని లాస్ట్కి నేను తిడితే అప్పుడు వచ్చాడు. ఏం లేదు ఇక్కడ, సింపుల్ బీచ్ కాదు. ఈ షిప్ యార్డ్ గురించి ఇటు ఉంది, కనిపించదు. ముందర ఉంది కదా షిప్ యార్డ్. ఇది ఎంట్రన్స్. లోపల పోవడానికి ఛాన్స్ ఉందా? వాక్వే, సెయింట్ మేరీస్ ఐలాండ్ వాక్వే ఇటు నుంచి. వెల్కమ్ టు సీ వాక్. ఏమో మచిలీపట్నంలో కూడా ఇట్లానే ఉంటుంది, చేపలతోనే ఎంట్రన్స్ ఉంటుంది. అదే ప్లేస్ ఇది కూడా. ఎంత పడుతున్నావు? దాన్ని చిన్నప్పుడు కారు గుద్దు ఉంటుంది, అందుకనే వెంటబడుతుంది. ఫైనల్లీ వచ్చేసినాం. ఇదేనా? కొంచెం ఏ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. స్కూల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఒకటి. ఎవరు చదువుతాడు కానీ సూపర్ ఏరియాలు చదువుతున్నాడు. మెల్లమెల్లగా మొత్తం ఓపెన్ అయిపోయింది అండ్ చెట్లు కూడా కొంత తగ్గిపోయినాయి. చూడండి బయట వ్యూ. ఇటేమో బ్యాక్ వాటర్, మధ్యలో రోడ్. ఈరోజు ఇంకో వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తాము. ఏంటంటే మార్వంతి బీచ్, అటు సీ ఇటు రివరు, మధ్యలో రోడ్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాం. Living life just like
ఊరికే డ్రోన్ అయితే డిస్కనెక్ట్ అవుతుంది. అది ఏం ప్రాబ్లం అనేది అయితే నాకు అర్థమవుతలేదు. కానీ అయినా ఎంతవరకు తీయాలో అంతవరకు అయితే తీసేసిన, టెన్షన్ లేదు. డ్రోన్ షాట్ అయితే వచ్చేసింది. ప్రజెంట్ అయితే మనం EP39 కార్ వచ్చింది, కిందికి వెళ్ళి ఫోటో షూట్ అయితే దిగుదాం. మనప్ప ఏడుంది లోపలికి వెళ్ళి ఆడ అన్ని చోట్ల ఫోటోలు దిగుదాము. అక్కడ బ్యాక్ వాటర్, ఇక్కడేమో సీ, ఇక్కడ కూడా బీర్ బాటిల్. ఇంకోటి, మనం పడేసే ప్రతి ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ ఇది ఇట్లా తింటారు చూడండి. మీరు పడేస్తున్నారంటే దీన్ని హెల్త్ బాధ్యులు మీరే. మొత్తం ప్లాస్టిక్ పడేసారు ఇక్కడ. బాగుంది చూడ, అది ఎట్లా తింటుందో ఆకలి. ఆ దూరంలో మీకు కనిపిస్తుందో లేదో కానీ అది వచ్చేసి సెయింట్ మేరీస్ ఐలాండ్ అనమాట. అండ్ ఇక్కడ బీచ్ దగ్గర కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. అక్కడ ఫోటోషూట్ దిగితే బాగుంటుంది. ఓకే, ఇక్కడైతే మేము ఫోటోషూట్, డ్రోన్ షూట్ అన్నీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మెయిన్ వ్యూ పాయింట్ అంటే రెండు బ్యాక్ వాటర్కి దీనికి మధ్యలో ఒక ఐలాండ్ ఉంది, అదొక్కటే ఇంపార్టెంట్. ఇంకా మిగతాది ఏమి ఉండదు. అండ్ సన్సెట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సన్ రైజ్ అయితే మన వెస్ట్ సైడ్ ఉన్నాం కదా, అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అదే వైజాగ్ సైడ్ అటు అయితే సన్ రైజ్ బాగుంటుంది. అండ్ ప్రస్తుతానికైతే టైం వచ్చేసి 9 అవుతుంది. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి, ఫ్రెష్ అప్ అయిపోయి. సో ఫార్ సో గుడ్. ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం. బాగుంది ప్లేస్ కదా, ప్రశాంతంగా ఉంది. ఎక్కువ చెత్త కూడా లేదు, వాటర్ కూడా క్లియర్గా ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది. క్రాబ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. క్రాబ్స్ అయితే మామూలుగా ఉంటాయిలే కానీ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సముద్రం కొంచెం దగ్గరకు ఉంది ఈ ఏరియాలో. పార్కింగ్ కూడా ఉంది, గుడి ఉంది, ప్రశాంతంగా ఉంది. గోవాలో అయితే మొత్తం ఈ మధ్యన ఎక్కువ మంది అయిపోయారు కదా గోవాకి. మన వాళ్ళు ఏం లేదు, బస్ ఎక్కి రాత్రికి రావడం అదే పనులు చేస్తారు. ఇక్కడ కూడా ప్రతి 10 మందిలో 4 తెలుగు ఉన్నారు. నాకు పొద్దున్న నుంచే ముగ్గురు AP39, నెల్లూరు నుంచి ఒక అతను AP39, TS07 అవే బండ్లు కనపడుతున్నాయి.